ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి డిసెంబర్ 26, 27 తేదీల్లో 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. దైవం యొక్క తోడు ఈ సమయంలో మీకు ఉండబోతుంది. మీ జీవితంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. గురువు అనుకూలత మీ జీవితంలో కొత్త అధ్యయనాన్ని తేబోతుంది. శుక్రుని అనుగ్రహం వల్ల పాత బంధాలు మళ్ళీ తిరిగి బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుష వశీకరణం చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజులు మీకు ఏం జరుగుతుంది, మీకు ఎలాంటి మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి, వ్యాపారంలో మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, మీ యొక్క కోరికలు ఏ విధంగా నెరవేరబోతున్నాయో పూర్తి అంశాలను అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు స్థిరత్వం రావడం మొదలు కాబోతుంది. ఆర్థికంగా కొంత భరోసా, మానసిక శాంతి ఈ సమయంలో మీకు లభిస్తుంది. మీరు ఏ పని చేసినా దానికి ఫలితం వస్తుంది. గతంలో మీరు ఎన్నో ప్రయత్నించడానికి భయపడ్డారు, కానీ ఇప్పుడు పనులు ధైర్యంగా చేయగలుగుతారు. మీకు ఈ సమయంలో ధైర్యం పెరుగుతుంది. మీకు కొత్త అవకాశాలు, ఒక మంచి పరిచయం, ఒక కీలక నిర్ణయం, ఇవి అన్నీ మీ భవిష్యత్తు మార్చే దిశగా ఉండబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలోకి నూతన వ్యక్తులు కూడా రాబోతున్నారు. ఒక కీలక నిర్ణయం మీ భవిష్యత్తును మార్చే విధంగా ఉండబోతుంది. ఈ సమయంలో ఆత్మస్థైర్యంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఇతరుల కోసం జీవించడమే కాకుండా మీ సంతోషం కోసం కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ సమయంలో అయితే మీ జీవితంలోకి ఒక నూతన వ్యక్తి కూడా రాబోతున్నారు. వారితో మీరు ప్రేమలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. మీ జీవితంలో ఉన్న సమస్యలు ఎవరితో చెప్పుకోవాలి అని మీరు బాధపడిన సందర్భాలు అయితే ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య మాటల దూరం, అర్థం చేసుకోలేని పరిస్థితుల నుండి ఈ సమయంలో బయటపడతారు. మాటల ద్వారా సమస్యలు తీరిపోయి ఒక నిజమైన సంభాషణ మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుంది. విడిపోవాలనుకున్న భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. ఈ సమయంలో ఉద్యోగంలో ఉన్నవారికి అయితే స్థిరత్వం లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలను చూస్తారు. వ్యాపారానికి సంబంధించి కొత్త ఆలోచనలను చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో కొత్త కాంట్రాక్ట్స్ కూడా మీకు లభిస్తాయి.
పాత కస్టమర్లు తిరిగి రావటం వల్ల మంచి లాభాలను చూస్తారు. వ్యాపారంలో మంచి మార్పులు వస్తాయి. ఎన్నడూ చూడని విధంగా వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఈ సమయంలో అయితే మీకు అప్పుల సమస్య నుండి విముక్తి లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయంలో గతంలో ఉన్న ఒత్తిడి తొలగిపోతుంది. చదువుపై ఈ సమయంలో మీకు ఏకాగ్రత పెరుగుతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీకు మీ జీవితంలో ఉన్న అతిపెద్ద కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశివారు గత కొంతకాలంగా అయితే ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఎంత కష్టపడినా కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించట్లేదు అని ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉన్నారు. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది. దీనివల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. మీకు ఈ సమయంలో నూతన ఉత్సాహం అనేది ఉండబోతుంది. మీపై మీకు ఆత్మవిశ్వాసం పెరగబోతుంది. ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాలు కూడా అనుకూలంగా మారబోతున్నాయి. దీనివల్ల మీ జీవితంలో మీరు కొంచెం కష్టపడినా చాలు మంచి ఫలితాలను పొందుతారు. గతంలో పడిన కష్టానికి ప్రతిఫలం అయితే ఈ సమయంలో లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశివారు గత కొంతకాలంగా మీరు ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఉద్యోగం లభించట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీరు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ప్రతి బుధవారం రోజున గణపతిని ఎక్కువగా పూజించడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. అదేవిధంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ సమయంలో ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ సమయంలో అయితే మీ యొక్క అతిపెద్ద కోరిక నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం దినదినంగా అభివృద్ధి చెందడం వల్ల మీ యొక్క అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయంలో పాత కస్టమర్ల ద్వారా మీ వ్యాపారం ఎన్నడూ లేని అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సమయంలో మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి మీ శ్రమకు గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నామో ప్రమోషన్లు రావట్లేదు అనుకున్న వారికి ఈ సమయంలో మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. మీ బాస్తో మీరు పనిచేయడం చూసి పై అధికారులు మీ యొక్క బాస్ మిమ్మల్ని మెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజులు అయితే భార్యాభర్తల మధ్య ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి మళ్ళీ విడిపోవాలనుకున్న భార్యాభర్తలు కూడా మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబం సభ్యులతో మీరు ఆనందంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఇటువంటి 2 కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఊహించని విధంగా డబ్బు కూడా మీ చేతికి అందుతుంది. గణపతిని ఎక్కువగా ఆరాధించండి, ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన మీకు ఈ సమయంలో ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.